తెల్లపు వాడకుండా నిన్న వాడిపోయాడు చెట్టు బయట ఉంటే. పద 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 వస్తుందప్ప. వస్తున్నా పద. మళ్ళా రా, మళ్ళీ వస్తా వస్తా మళ్ళీ వస్తా అమ్మ చెప్పినప్పుడు వస్తా అమ్మ చెప్పినప్పుడు. పద తొయ్యి 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 అదే తొయ్యి తొయ్యి పద్దు తీసినారా తొయ్యి తొయ్యి అది ఇది ఇది అదే అదే. హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఇదైతే మనీ ప్లాంట్ మన ఇంట్లో బాగా పెరుగుంది కదండి. దాన్ని ఒక కొమ్మ అయితే తుంచేసి మా వారు ఇలాగా ఆ కుండీలోనే ఒక పైపు పెట్టి పురుకోసు కట్టి అలాగా పెట్టారనమాట. భలే బాగా అనిపించింది నాకైతే. ఇంకా మార్నింగ్ అయితే బుడ్డగాడైతే తలకాయ తింటాడు కదా, బయటకు వదలమని దాన్ని బయటకు వదిలేసి ఇంట్లో పని చేసుకుందామని వచ్చాను. ఈ రెండు బొమ్మలు నేను ఈ బొమ్మల గురించి చెప్పినప్పుడు వీడియోలోనే ఇది అటు తిరిగి అది ఇటు తిరిగి అలాగ పెట్టున్నాను అనమాట. అంటే ఫేస్లు ద్వారం వైపుకు మళ్ళకుండా అటు తిప్పి పెట్టున్నాను. మా అమ్మ వచ్చింది కదా మొన్న, మార్చింది అనమాట. చూడు ఇలాగా కదా పెట్టేది, నువ్వు తప్పు పెట్టావు అట్లాగా అని వీడియోలో చూసిందంట మా అమ్మ. నాకైతే బాధ అనిపించింది. నాకు కూడా ఐడియా రానేలేదు అసలు. మా అమ్మ మేలు వీడియోలో ఫోన్లో చూసి రాగానే ఫస్ట్ ఇంట్లోకి రాగానే ముందు ఆ బొమ్మలు సరి చేసింది అనమాట మా అమ్మ అయితే. అంతే కదా, అసలు నాకు అదే అనిపించింది. నాకెందుకు రాలేదు ఈ ఐడియా ఇలాగ పెట్టాలని. ఏందో మిస్టేక్ ఉందే వీటిల్లోనే, ఏంటో మిస్టేక్ ఉందే ఈ బొమ్మలు పెట్టడంలోనే అనుకున్నానండి. అవి పెట్టినప్పుడు మాత్రం నాకు బుర్రకి తట్టలేదు అసలు. అది వీడియో మా అమ్మ చూస్తూ ఉంటుంది. మా అమ్మకి మేము ఈ మధ్య టచ్ ఫోన్ తీసి ఇచ్చాము. అందుకే నేను నిన్న వీడియోలో కూడా చెప్పాను, మా అమ్మ టీ తాగేటప్పుడు కూడా ఫోన్ వదలదు అని పెట్టాను కదా. ఆ టచ్ ఫోను అలవాటు చేసామన్నమాట. అందుకని మా వీడియోలన్నీ చూస్తూ ఉంటుంది ఆ ఫోన్లోనే. ఆ ఫోన్లో వీడియో చూసే ఆమె కనిపించిందంట, రాంగ్ పెట్టింది, సరిగా పెట్టలేదు అని చెప్పి ఎడక రాగానే అవైతే సరి చేసింది. ఇంకా టీ అయితే మా వారు మార్నింగే పెట్టేస్తారు కదా, చెప్తుంటాను నాకు స్ట్రాంగ్గా ఉండాలని. ఇంకొంచెం టీ పొడి వేసి అయితే నేను ఆ టీ కాసుకున్నాను. ఆ నెక్స్ట్ పనులన్నీ చేసుకునే లోపల మా పెద్ద చెల్లి పెద్ద మరిది వచ్చారు. మా మరిది అంటున్నాడు, మామూలుగా ఇదివరకైతే నేను వాళ్ళు వచ్చేటప్పుడే వీడియో తీస్తాను కదా, మీ అక్క ఏమి వీడియోలు తీయడం ఆపేసింది అని చెప్పేసి నవ్వుకుంటా ఉన్నారనమాట వాళ్ళు. అంటే నా ఫోన్ సరిగా పనిచేయడం లేదు కదా, ఎక్కువ వీడియోలు కూడా స్టోర్ కావు, తీసినా కూడా వేస్ట్ అయిపోతాయి అని అప్పుడు తీస్తూ ఉన్నాను నేను. అంతా మా మరిది పరిశీలిస్తుంటాడు నేను ఇల్లు ఎలాగా పెట్టుకున్నాను, నీట్గా పెట్టుకున్నానా లేదా. మా చెల్లెలు ఒకరో బాగుందంటే ఏడ బాగుంది, ఇదంతా చూడు ఎట్ట పెట్టిందో, అదంతా చూడు ఎట్ట పెట్టిందో అని చెప్తా ఉంటాడు. కామెడీగా భలే కామెడీగా ఉంటారనమాట, నవ్వుకుంటూ ఉంటాము. ఇక్కడ నేను వీడియో ఎలాగ తీస్తాను, మార్నింగే నేను సీనరీ లాగా చూపిస్తాను కదా, అది మా చెల్లెలకి చెప్తున్నాడు. ఇంట్లో నుంచి ఇలాగ వస్తుంది, ఇలాగ తిప్పి ఫోన్ పెట్టుకొని ఇదంతా ఇలాగ తీస్తుంది అని. నేనేమనుకున్నాను, ఇంట్లోకి వెళ్ళిపోతున్నావు ఏంది ఉమాశంకర, వీడియో తీస్తాను రా, చూడు ఫోన్ అలాగ పెట్టుకుంటానంట, ఆ నిలబడి అలాగే తీస్తానంట. అది మేము పడి నవ్వుకుంటా ఉన్నాం మా చెల్లెలు మేము. మీరందరూ నవ్వినందుకన్నా నా వీడియో ఒకటన్నా వైరల్ అయితే బాగుండు అని నవ్వుకుంటా ఉన్నామన్నమాట. సరే, వాళ్ళు బజార్లో పనుండి వచ్చారు. అబ్బాయి డ్యూటీ నుంచి వచ్చినప్పుడే పాపం మా చెల్లెలు కూడా టౌన్లోకి వస్తుంది వర్క్లో ఉంటే. ఆ అమ్మాయి ఒకటైతే రాదు, ఏదో కొన్ని వస్తువులు అవి కావాలని టౌన్లోకి వెళ్ళారు.
మా చెల్లెలకి మా వారు ఆ మనీ ప్లాంట్ అలాగ పెట్టారు కదా, అది భలే నచ్చింది. ఆ అమ్మాయి కూడా ఒక కొమ్మ ఎత్తుకొని పోయింది నా దగ్గర. నేను కూడా అలాగ పెడతానక్క, భలే ఉన్నది, బాగా భలే చేశాడు అని. ఈ లాగడంలో ఇంకా 2 కొమ్మలు ఊడొచ్చాయి అన్నమాట, మనీ ప్లాంట్వి. అది చాలా పెద్దగా ఉన్నిందిలే. నేను కట్ చేసి మన ఇంట్లో కొన్ని వేస్ట్ ఈ కుండీలు చిన్న చిన్నవి ప్లాస్టిక్వి అవి మన కాడ ఉన్నాయన్నమాట, వేస్ట్గా పడిపోయి. సరే ఊరికే అలాగ ఎందుకు ఉండాలి అని వాటిని కట్ చేసి రకరకాలుగా చేసి ఇంట్లో పెట్టాను. అసలు ఇండోర్ ప్లాంట్స్ కొనాలంటే నర్సరీకి వెళ్తే భలే కాస్ట్ ఉన్నాయండి. ఏదైనా 200, 250, 300. ఇప్పుడేముంది, ఆ ప్లాంట్లే పెట్టుకోవాలా? మన ఇంట్లో మనీ ప్లాంట్లు ఉన్నాయి కదా, శుభ్రంగా ఇవైనా పెట్టుకోవచ్చు కదా అక్కడక్కడ అనిపించింది. నేను ఇంకా అప్పటికప్పుడు మా చెల్లెలు అది కట్ చేసుకొని వెళ్ళాక నాకు కూడా ఐడియా వచ్చిందనమాట. నేను కూడా ఆ తీగలు ఒకటి ఎలాగో ఊడిపోయినది, ఇంకొక తీగ కట్ చేసి శుభ్రంగా ఈ 3 కుండీలకైతే మట్టి పోసి పెట్టాను. ఈ వాటర్ బాటిల్లో నీళ్ళల్లో వేసి పెట్టాను అనమాట. ఈ చిన్న వాటర్ బాటిల్ మొన్న ఫంక్షన్కి వెళ్ళాం కదా, ఆ బ్యాగ్లో తాగుతా వేసుకొని వచ్చామన్నమాట. ఆ బాటిల్లోనే ఇలాగ కొమ్మలు తీసి పెట్టాము. అవన్నీ నేను ఇంట్లో ఆ షెల్ఫ్లో సర్దాను. అసలు నేను అనుకున్నాను శ్రావణ మాసానికి హౌస్ క్లీన్ చేస్తాం కదా, అప్పుడు ఈ షెల్ఫ్లో కానీ కిచెన్లో కానీ బెడ్రూమ్లో కొన్ని ఇండోర్ ప్లాంట్స్ తెచ్చి పెట్టాలనుకున్నా. మొన్న అదే వాటిని బేరం చేస్తే 250 రూపాయలు, 300 అలాగున్నాయి. ఓనైనా ఆ విధంగా నేను పెట్టాలనుకున్న ప్లాంట్స్ అన్నీ కానీ తెచ్చానంటే 2000, 3000 అయిపోతాయి. ఇప్పుడు అవసరమా? కనీసం మనీ ప్లాంట్లన్నా అప్పుడు పెడదాంలే అనుకున్నాను. మనకి ఎప్పుడు అనిపిస్తే అప్పుడే కదా, కావాలంటే అప్పుడు ఆ మొక్కల్ని తీసి పక్కన పెట్టి క్లీన్ చేసుకోవచ్చులే అంతా అని చెప్పేసి అన్నీ సర్దేశాను. నేను ఇవి పెట్టాక ఎలాగున్నాయి, మీకు ఎలాగనిపించింది అనేది ఒక కామెంట్ చేయండి. చూడండి, అన్నీ ఇలాగా పెట్టాను. చాలా బాగా నాకైతే హ్యాపీగా అనిపించింది. అసలు ఇంట్లో కూర్చొని రోజు ఆ పచ్చగా కొమ్మల్ని చూస్తూ ఉన్నా, ఆకులను చూస్తూ ఉన్నా, హాల్లో టీవీ చూసేటప్పుడు భలే బాగా అనిపిస్తూ ఉండింది నాకైతే. ఇంకా ఇదైతే సాయంత్రము మా ఇంటికి ఒక గెస్ట్, ఒక అమ్మాయి, తెలిసిన అమ్మాయి వచ్చిందనమాట. నేనైతే వాళ్ళు ఎవరిని వీడియో తీయలేదు, అంటే వాళ్ళకి నచ్చుదో తెలియదు కదా, సరే అని చెప్పి వంట ఈవినింగ్ చేస్తున్నా. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ మా వారు మధ్యాహ్నం ఉండరు, లంచ్కి ఉండరు కాబట్టి నైట్ టైమే ఎక్కువ వంట అవి చేస్తూ ఉంటాను నేను. ఆకుకూర, ఇవన్నీ రకాల ఆకుకూరలు ఉన్నాయి. తోటకూర ఉన్నది, చిరుకూర ఉన్నది, పాలకూర ఉంది, గోంగూర, ఇలాగ అన్ని రకాల ఆకులేసి పప్పు చేసేసాను, పచ్చడి చేశాను అన్నమాట. ఇదైతే వేరుశనగ పప్పులు, ఎండుమిరపకాయలు, పచ్చి కొబ్బరి ఉండింది వేసి పచ్చడి చేశాను. ఎందుకంటే దోసకి వేసి ఉన్నాను నేను మార్నింగ్ టిఫిన్కి వాటికి. అందులో కూడా బాగుంటుంది ఆ చట్నీ అయితే, దోశలోకి బాగుంటుంది, ఇప్పుడు అన్నంలోకి బాగుంటుంది. నెయ్యి ఉన్నది, అప్పడాలు ఉన్నాయి, అప్పడాలు వేయించుదాంలే అని చెప్పేసి తినేటప్పుడు వేయించుకుందాంలే అనేది. ఇప్పుడైతే వేయించి పెట్టలేదు, మెత్తబడిపోతాయి కదా అని చెప్పి. అప్పుడంతా టైము 7, 7:30 అలాగయింది. ఇంకా ఇదైతే 9 అయిపోయింది. మేము భోజనాలన్నీ అయిపోయాక దోసపిండి వేసి కలిపి పెట్టేశాను. అందులోనే కొంచెమే వేసాను, అందుకని ఫ్రిడ్జ్లో పెట్టలేదు. 2 గ్లాసులు వేసాను. రేపు మార్నింగ్కి ఎల్లుండికి వస్తుందేమో, అంతే. ఇంకా అంతా అయిపోయాక కిచెన్ అయితే సర్దేశాను. ఇదండి ఈ వీడియో అయితే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్.